అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీని. మొదటగా చెప్పాలంటే మొదటి రోజు పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి దౌర్జన్యమైనటువంటి అవినీతి అక్రమార్కుడిని ఎదిరించాలనుకున్నప్పుడు మొదట పెట్టిన ప్రెస్ మీట్ నుంచి ఈ రోజుటి వరకు చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా నా కోసం వస్తారు. అందుకు చాలా సంతోషం. ఈ ముందు చూస్తే అర్థమైపోద్ది. ఈరోజు ప్రముఖంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, నేను మనందరం కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నట్టుకుమార్ గారి ఆఫీసులో కూడా మీరు బ్యాకప్ వెళ్ళి చూస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే నేను ఆ రోజే చెప్పుకుంటా, రోజాను ఉద్దేశించి ఆ రోజే చెప్పుకుంటా, తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్రమం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, రౌడీ రాజకీయం జరుగుతుంది అని నేను ఆ రోజు చెప్పాను. పసుపు నీళ్ళతో తిరుమల కొండ మొత్తాన్ని శుద్ధి చేయాలని కూడా ఆ రోజు నేను చెప్పా. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మొదట మాట్లాడిన వ్యక్తిగా నేను నిలబడిపోతా. ఎందుకంటే ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఆ 4 నెలల క్రితం విపరీతమైన భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కత్తితో పొడుస్తాడు, ఏ గన్నతో లేపుతాడు, ఎప్పుడు ఎక్కడ వేసేస్తాడు అన్నప్పుడు కూడా నాకు విపరీతమైన ఇష్టం కాబట్టి హిందూ ధర్మం కోసం నిలబడాలి అన్నప్పుడే నేను ఆ రోజే దాని గురించి మాట్లాడినా. చాలామంది అన్నారు పార్టీకి అది ఏమన్నా డ్యామేజ్ ఏమో వాళ్ళ గురించి అలా అందరూ విన్నారు. అందులో క్రిస్టియన్స్ విన్నారు, హిందువులు, ముస్లిం ముగ్గురు విన్నారు. ఆ రోజు కూడా నేను మాట్లాడినట్టే కోట్ల మందికి వెళ్ళింది, ట్రెండింగ్ అయింది ఆ విషయం. కానీ 164 సీట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అందించడం జరిగింది. అంటే నేను ఆ రోజు మాట్లాడింది కరెక్టే. అంటే ఎప్పుడైతే ముందు ఆయన పదవిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అవి మాట్లాడిన తర్వాత కూడా పదవి అప్పగిచ్చారంటే నేను మాట్లాడింది కరెక్ట్ అని ఆ రోజు కూడా చెప్పాను. పైన విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పా. దాని ముందు నేనేం చెప్పా అంటే, ఆ రోజు ఈరోజు చెప్పేది ఏంటంటే, అన్నప్రసాదాన్ని అవహేళన చేశారు, నాసిరకం చేశారు, లడ్డూ ప్రసాదాన్ని పాడు చేశారు, పూజారుల్ని పండితుల్ని బ్లాక్మెయిల్ చేశారు, ఎక్కడ మంత్రాలు గోవిందనామ స్మరణాలు స్మరింపకుండా బ్లాక్మెయిల్ చేసి కొట్టారు. పైన అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రోజు కూడా అదే మాట చెప్పినాను నేను. తర్వాత మద్యం, మాంసం, మందు పైన దాగినారు, మాంసాహారాల్ని అన్నంలో వేసుకొని తిన్నారు. ఇది వాస్తవం. పైన రియల్ ఎస్టేట్ చేశారు. బిల్డర్లు పైన కూర్చొని మందు తాగుతూ వాళ్ళ వ్యాపారాలను కూడా ఎలగబెట్టారు. తర్వాత సామాన్యమైనటువంటి దర్శనానికి మెట్ల మీద నడుచుకెళ్ళే దర్శనాలకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గించేశారు. అంటే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రీ టోకెన్ ఇచ్చేవాళ్ళు, పైకి వెళ్తే విఐపి దర్శనంలో ఉండేది. అది ₹1 ఖర్చు పెట్టకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ కల్పిస్తుంటే వాళ్ళని చాలా చీప్గా చూసి వాళ్ళకి ఆ కంకణం కట్టకుండా పైకి వెళ్తే సర్వదర్శనంలో అలానే క్యూలో నిలబెట్టి, కంపార్ట్మెంట్లో నిలబెట్టి, తిరుమల కొండ మీద జైలును ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి దొంగ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. కంపార్ట్మెంట్లో పోతే, లోపల పోతే దద్దోజనంలే, పులిహోరలే, చక్కటి మజ్జిగలే, పాలులే, సాంబార్ రైస్లే, ఎక్కడ కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళే పేదవాళ్ళు కావచ్చు, దేవుణ్ణి విపరీతంగా ఇష్టపడి కోట్లు ఉండేవాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి పెద్ద దర్శనాలు మనకొద్దు, దేవుణ్ణి మనం క్యూ లైన్లోనే వెళ్ళి చూస్తేనే అదొక గౌరవం అని చెప్పి వెళ్ళే వాళ్ళు కూడా లోపలికి సర్వదర్శనానికి వెళ్ళే మన క్యూ లైన్లోకి వెళ్తే చాలు ఒక 20,000 మందిని ఆ పక్క ఈ పక్క తాళాలు వేసేసి ఫ్యాన్లు మొత్తం ఆపేసి అక్కడ అద్భుతంగా ఇచ్చే సాంబార్ రైస్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఆ టేస్ట్. సాంబార్ రైసు, దద్దోజనం, పులిహోర, చక్కటి మజ్జిగ, చక్కటి పాలు ఇచ్చేటువంటి పూర్తిగా ఆపేసి ఫ్యాన్లు ఆపేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా ఇంతకుముందు 54 ఇంచెస్ నుంచి 100 పైన ఇంచెస్ టీవీలు పెట్టేవాళ్ళు, గోవిందనామ స్మరణాలు, వెంకటేశ్వర స్వామి మహిత్యం, అన్నమయ్య సినిమాలు వేసేవాళ్ళు. ఇప్పుడు పోయి మీరు చూడండి, మీరు వెళ్ళి చూడండి. అంటే ఇప్పుడు మారుంటుంది, వచ్చి కూడా 3 నెలలే కాబట్టి ఇంకా మార్పులు వస్తాయి. పైకి వెళ్తే ఆ లోపలికి వెళ్తే ఒక్క టీవీ కూడా ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని కోట్లు హుండీలో వస్తుంటే, ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల మంది డబ్బులు హుందాగా హుండీలో వేస్తుంటే, కానుకలుగా ఇస్తుంటే టీవీలు ఎందుకు అక్కడ లేవు? కింద నుంచి నడిచే సామాన్య భక్తులకి మజ్జిగ నుంచి నీళ్ల కానించి నేను చెప్పిన అన్నప్రసాదాలు ఎందుకు లేవు? లడ్డూలో జంతు కొవ్వు కలిపారా లేదా అన్నది శాంపుల్స్ ఇస్తే ల్యాబ్ టెస్ట్లో బయటపడింది. దీన్ని ఎందుకు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారంటే ల్యాబ్ టెస్ట్ని ఒకటి నమ్మాలా,
ఆంధ్రప్రదేశో తెలంగాణనో ల్యాబ్ టెస్టులు అంటే ఏదో రాజకీయం జరిగింది అనుకోవచ్చు. మన రాష్ట్రం కాదు ఇది. గుజరాత్లో ఉండే ఫుడ్కు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద ల్యాబులో, మన ఇండియాలోనే బెస్ట్ ల్యాబ్లో ఈ లడ్డూని తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారికి 30 రోజుల్లో ఎంత ఉంది, పింఛన్ల సమస్య ఉంది, ఇంకోటి ఉంది, లక్షల కోట్ల లాస్ ఉంది మొత్తం ఖజానా. కాబట్టి ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి తప్ప తిరుమల కొండ అనేది సపరేట్ ఒక ప్రపంచం. దాన్ని ఒక్కసారిగా ప్రక్షాళన చేయడం కష్టం. అలాంటి విధానాల్లో రీసెంట్గా జూలై 17 తారీఖు ఆ దరిదాపుల్లో అసలు లడ్డు ఎందుకు ఇలా పేవలంగా ఉంది, లడ్డు ఎందుకు ఇంత విడిపోతుంది, లడ్డు ఎందుకు బ్లాస్ట్ అయిపోయింది, లడ్డు అట్టు పెడితే పేలిపోయేది. మనం చెప్తాం కదా మైనింగుల్లో రాళ్ళల్లో ఏదో పెడితే పేలిపోతుంది చూసారా, అట్లా పేలిపోయేది. ఎందుకంటే అది డౌట్ వచ్చి చూస్తే ఆ టెండర్లో ఉండేటువంటి ఏ వ్యక్తులు అయితే ఉన్నారో ఒక 5 మందిలో ఎక్కడి నుంచి ఏది ప్రాబ్లం వస్తుందని చూస్తే చిన్న ఆచూకీ దొరికింది, నెయ్యి ఘీ. ఇది కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి చెక్ చేస్తే అది దాన్ని ఎవరికీ చెప్పకుండా గుజరాత్ పంపిస్తే వారం 10 రోజుల్లో టెస్ట్ వస్తే దారుణమైన పరిస్థితి ఏంటంటే మనం బాధపడాల్సిన సందర్భం. ఇక్కడ అన్ని రకాల మతస్థులు ఉండొచ్చు, ఎవరిని బాధ పెట్టాలి భయపెట్టాలని కాదు. మన మతాల్ని మనం ప్రేమించాలి, ఎదుటి మతాల్ని మనం గౌరవించాలి. చూడండి ఇక్కడ ఏముందంటే సోయాబీను అంటే మనం చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తుంది, ఎన్ని కత్తిపోట్లు, విషం ఎప్పుడు వేశారు, మనిషి నిద్రపోతుంటే చంపాడా, ఊపిరాడక చంపారా, పిల్లో పెట్టి చంపారా అనేది ఎట్టొస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టిస్తారో ఇది తిరుమలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఒకసారి విందాం. ఇందులో ఏముందంటే ఫారిన్ ఫ్యాట్ చూద్దాం ఒకసారి. చూడండి, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, తర్వాత వచ్చి కింద కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు. దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అండ్ లాడ్. ఇది చాలామంది పెట్టారు, నేనే కొంచెం ఆలస్యంగా పెట్టాలా. ఇదేదో అందరూ పెట్టేశారు, అయ్యా నేను పెట్టి అనబాకండి. మంచిని 10 సార్లు చెప్తే ఏముంది, ఇదిగో దీంట్లో ఉంటుంది. ఇది పద్ధతి. ఇది గుజరాత్లో ఉండేటువంటి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి పూర్తి నివేదిక ఇది. ఇప్పుడు మనం అంటే ఏదో అధికారం కోసమో హోదా కోసమో చేస్తా అనుకోవచ్చు, గుజరాత్కి ఏమో అవసరమా? మనం ఏదైతే పంపించామో అదే చేశారు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ లడ్డూలో 350 రూపాయలు, 370 రూపాయలకి, 350 రూపాయలకి, 370 రూపాయలకి నెయ్యి ఆడరాదు. నెయ్యి కల్తీ చేసి వచ్చినా కూడా రాదు నాకు తెలిసి. అంటే ఇది ఓన్లీ కేవలం నేను మొన్న నెల్లూరు నుంచి తెప్పించుకున్నా, యాదాయపాలెం నుంచి 850 రూపాయలు కేజీ. 850 రూపాయలు ఒరిజినల్ నెయ్యి నేను వేదాయపాలెం నుంచి తెప్పించుకుంటే నందిని నెయ్యి కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు అతి తక్కువ ధరకి 550 రూపాయలు, 600 ఆ దరిదాపుల్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మాకు ఆదాయం వద్దు సార్, ఒరిజినల్ రేటుకి మేము ఇచ్చేస్తాం, ఆ వెంకన్న సన్నిధిలో మాకు మంచి జరిగితే చాలు, మేము ఎప్పుడన్నా అక్కడికి వచ్చి ఆయనకి మా బాధలు మేము చెప్పుకుంటామని చెప్పారు. అంటే ఇది ఎందుకు చేశాడంటే 7 కొండల మీద యేసునాథుని పెట్టాలన్నది ఈయన ఆలోచన. 7 కొండల మీద యేసునాథుణ్ణి, క్రిస్టియన్ మతాన్ని అక్కడ పూర్తిగా స్థాపించాలనుకున్నది అతని ఉద్దేశం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, హిందువుల ఆరాధ్య జైవము జీవుల్లో కూడా గోవు ఒకటి. దానికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాన్ని కూడా ఇందులో కలుపుంది. తర్వాత పంది కొవ్వును కూడా ఇందులో కలుపుంది, చేప కొవ్వును కూడా ఇందులో కలుపుంది. ప్రపంచంలో ఎక్కడా లేని అద్వితీయమైనటువంటి శక్తి కలిగినట్టు కలియుగ భగవంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన రాజధాని తిరుమల. తర్వాత అమరావతి కావచ్చు, దాని ముందు ఉమ్మడి రాష్ట్రాలు హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి నిజమైన ఆకర్షణీయమైన రాజధాని ఏదన్నా ఉందంటే అది తిరుమల అని నేను గౌరవంగా చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే మొదట గుర్తుకొచ్చేది రాజకీయాలు ఇవి కాదు, తిరుమల. మీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర తిరుమల ఉంటుంది. ఇప్పటికీ కూడా అతిపెద్ద కోటీశ్వరులు కూడా ఒక పైకి వెళ్ళడానికి ఒక టికెట్ దొరికితే చాలబ్బా, పైన ఒక రూమ్ దొరికితే చాలబ్బా అనుకుంటారు. 7 కొండల మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అడవులతో, విష జంతువులతో, విష సర్పాలతో నిండిపోయిన 7 కొండల మీద మెట్లు పెట్టుకుంటూ పైకి వెళ్ళి దాన్ని మళ్ళీ పైన వాహన మార్గాలను పెట్టి ఈరోజు ఒక ఇల్లు కట్టడానికే నానా సంకలం నాగతాం. అలాంటిది 7 కొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి ఇంత ప్రత్యేకత ఆకర్షణ ఎందుకుందంటే 7 కొండల మీద, ఒక కొండ 2 కొండలు కాదు,
విపరీతమైనటువంటి ఎత్తు, విపరీతమైనటువంటి శేషాచల అడవులు, విపరీతమైనటువంటి విష జంతువులు, వాటి మధ్యన కూడా పైన నిలబడి అక్కడ స్వామి నిలబడ్డాడు కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఈ ప్రపంచంలో దక్కింది. అలాంటి దాన్ని ఇంతవరకు ఎంతమంది సీఎంలు వచ్చారంటే మనం ప్రత్యేకంగా చెప్పలే. నీలం సంజీవ్ రెడ్డి గారు, దామోదర్ సంజయ్ గారు, దామోదర్ టి అంజయ్ గారు, తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, నాదేండ్ల భాస్కర్రావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎంతోమంది, జలగం వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు, ఎంతమంది చీఫ్ మినిస్టర్లు ఎవరు వచ్చినా రాజకీయాల్లో పథకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, ఏమన్నా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉండి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన ఉన్నారు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి జోలికి వెళ్ళినోడు ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎంలు అయితే ఎవరూ లేరు. ఈ దౌర్భాగ్యుడు, ఈ అధముడు, ఈ దొంగ ఈరోజు హిందువుల యొక్క మనోభావాల్ని, హిందువుల యొక్క ఆరాధ్య కలియుగ దైవాన్ని ఇబ్బంది పెట్టాడు. నేను చాలా సమస్యలు చెప్పా, 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చి లడ్డూలో శాంపుల్స్ చూసి జనాలు నమ్మట్లేదమ్మా. ఎందుకు నమ్ముతున్నారంటే ఎంతో ముందు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఏది ఫ్రీ దర్శనాన్ని ఇబ్బంది పెట్టడం, అన్నదానం నాశరికం చేయడం. ఆడవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తుంటే మీరు నమ్మరు, బాహుబలి సినిమా చూసారా? ఇట పట్టుకొని ఇలా లాగి ఇట బో అంటే ఆవిడ చేయి కట్ చేస్తుంది. దానికి కొంచెం రివర్స్ ఏంటంటే ఇక్కడ అలా వెళ్ళి చూసి గోయిందా అనేలోపు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఇలా పెట్టి కొడితే ఆ గోడకి వేసుకొని ఆడబడేవాళ్ళు. ఇలా చూసి గో అనే లోపల విందా అని అక్కడ అనేవాళ్ళు. అంటే ఇక్కడ గోవింద అనాలి, దేవుడు చూసేలోపు. అంటే దేవుడు సరే, మనం కంపార్ట్మెంట్లో ఇబ్బంది పడ్డాం, సర్వదర్శన క్యూలో ఇబ్బంది పడ్డాం, కింద నుంచి పైకి నడిచి వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డాం. సరే ఇంకెందుకు ఇవన్నీ వద్దు, ప్రభుత్వం మారుతుందేమో, సరే పరిస్థితులు ఇట్ట దేవుడిని అన్నా చూద్దామని వస్తే పాపం కింద నుంచి నడిచి అని చేస్తే ఆడకొచ్చి దేవుడిని చూసేలోపే ఇట్ట పెట్టి ఒక మంచి బౌన్సర్లు, రౌడీలు, వైఎస్ఆర్సీపీ గోండాలు, క్రిస్టియన్ మతస్థులు ఉండేటువంటి కొవ్వు ఎగిరిన వాళ్ళందరూ కూడా పైనే ఉండి ఇట్ట పెట్టి చూసేలు ఇట్ట పెట్టి కుడితే గాల్లో సినిమాల్లో డూపులు ఎగరతారు కదా, అట్ట ఎగిరి ఆ మూల పడితే నేను చెప్పిన మాటలు కాదు ఇవి. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో పడ్డ ఇబ్బందులు కానీ చూస్తే మీరు అల్లాడిపోతారు. లడ్డు ఎంత సైజు ఉండాలో ఆ సైజు ఉండేది కాదు. పొరపాటును ఎవడైనా అడిగాడా అంటే మీకు తెలియదమ్మా, తిరుమలలో కూడా ఒక జైలు ఉంటుంది, అది మనకి ఎవరికి కనపడదు. ఆడకెళ్ళి కుక్కను కొట్టి కొడతారు. ఎవ్వరు ఏది అడిగినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళ కస్టమర్ కాలనీ వెళ్ళిపోద్ది. ఇక్కడ లడ్డు అడిగాడు సార్, ఇక్కడ అన్నం బాగాలేదన్నాడు సార్, కొండ మీద అది లేదన్నాడు సార్, ఇది లేదన్నాడు సార్ అంటే కుక్కను కొట్టి కొడతారని చాలామంది కూడా యూట్యూబ్లో కూడా వాళ్ళ ప్రైవేట్ ఛానల్లో పెడితే చిన్న యూట్యూబ్ ఛానల్లో కూడా కోట్ల మంది చూశారు తిరుమలలో ఇలా ఉంటుందా అని. ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా దీని మీద గొడవ జరిగింది. ఈరోజు దేవుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడుకోవడం కోసం కేవలం తిరుమలలో అన్ని విధానాలతో పాటు లడ్డుకు సంబంధించిన విధానాన్ని కూడా ఈరోజు తెలియడం, ఈరోజు కర్ణాటక కానించి, మహారాష్ట్ర కానించి, పూణే కానించి, ఢిల్లీ కానించి, ఆంధ్రప్రదేశ్ కానించి ఎక్కడ పెట్టినా దీని గురించే హిందూ మతస్థులంతా గొడవలు పెట్టుకుంటున్నారు. కేవలం ఏంటంటే ఆయన క్రిస్టియనిజం బతకాలా, 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉండకూడదు, ఇదేదో భలే ఉంది, క్రిస్టియనిజంను పెంచాలంటే 7 కొండల మీద మన దేవుడిని కూడా ఈ మధ్యన చూస్తున్నారు మీరు. హిందువులు దేవాలయాల్లాగే దేవాలయాల్లో జీసస్ని పెట్టడం, ఆయన మీద శ్లోకాలు రాయడం, పాటలు పాడడం, కోలాటాలు చేయడం చూస్తున్నారు ఈ మధ్యన మీరు. హిందూ దేవాలయాల పోలికతో జీసస్ కూడా అవే చేస్తున్నారు. ఆయన నేను తప్పండంలే. అంటే ఇది ఇంకా పెట్టలేకపోతుంది. హిందువులు చాలా బలంగా ఉన్నారు, మనం కూడా ఏం చేయాలంటే మన దోవలో వస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా. నిజంగా చెప్తా ఉన్నా, ఒక రోజుకి 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి, నగరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు. ఇది వాస్తవమైన పాట, మీరు కూడా షాక్ అవుతారు. 75 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్స్ బండి ఒకటి వేసుకెళ్తుంది. నా అంతటి లేదు తాళ్ళపాక అన్నమయ్య, ఆయన ఎట్టలేడు కింద నుంచి. మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది, తర్వాత రోజా క్యారెక్టర్ అది. వెళ్ళి రోజుకి 75 లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి, రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు. ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం. నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి, మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? ఇదేమి కర్మ ఇది?
ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం, ఒకరిని అమ్మాయి అంటాం, ఒకరిని చిన్న పిల్ల అంటాం, ఇంకొకరి వృద్ధురాలు అంటాం, వృద్ధాప్యం అంటాం, వయసుకు వచ్చింది అంటాం. ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు. ఈవిడ అమ్మాయి అంట. మా అమ్మ వయసు ఉంటుంది 2 సంవత్సరాలు, మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు. ఓబరకాయ మొహం ఒకటేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే, తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనలా? అది ఏమన్నా కోర్సా? నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన 3,000 కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా? లేకపోతే ఈరోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయి అని గుర్తుకొచ్చిందా? నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజా అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా. ఏ రోజైనా నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా? నువ్వు ఆడ మనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా? ఒక ఆడ మనిషి ఎలా అనుకోగా ఉండాలో, ఎలా నెమ్మదిగా ఉండాలో, ఎంత స్థిరత్వంగా ఉండాలో, ఎంత నిశ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ప్రపంచం. నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు. ఇది నీ బతుకు. రోజా గురించి విమర్శించిన ప్రతిసారి, రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు. ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకి అంత ప్రేమేమో. మరి నన్ను తిట్టాలగా? ఏమయ్యార్పి ఆవిడ ఎందుకు తిడతావు? మాకు ఇన్స్పిరేషను, గౌరవనీయులు, మా మాజీ మంత్రివర్యులు, ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు. హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద. అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఒక అమ్మాయి అంటున్నావే, ఒక ఆడతనం ఉందా నీకు? అడవితనం ఉంది నీకు. మృగజాతివి నువ్వు. మృగంలా ప్రవర్తిస్తావు. డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఈరోజు సంపాదించింది నగిరి రోజా. ఆ డబ్బులు నగిరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు. ఎందుకు చేసావు ఈ పద్ధతులు? మళ్ళీ ఇంకో నేను ఈరోజే చెప్తున్నా, ఈ మనిషికి అన్నీ తెలుసు. లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి 15% రోజా తీసుకుంది. ఇది వాస్తవం. వాస్తవం కాకపోతే రోజాని డిబేట్కి రమ్మనండి, లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. నేను చాలాసార్లు చెప్పానన్న, రోజా చేసిన అక్రమాలు చెప్పా. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? రోజా ఎక్కడైనా నేను 3,000 కోట్లు సంపాదించలేదు, ఇసుక మాఫియా చేయలేదు, ఎర్రచంద్రం శేషాచలం అడవుల్లో ఎర్రచంద్రం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు 4 చెట్లు అన్నాను. ఇది కానీ నా 4 దిక్కుల్ని మొక్కే దేవుడు ఆయన, 4 దిక్కులకి మొక్కు ఆయన. అలాంటి వ్యక్తి శేషాచలంలో ఎర్రచందనం ప్రకృతి వనం, అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద, అది నాకు సంబంధం లేదని రోజా అల్లా. నేను ఈ లెక్కని చెప్తే 5,000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కనైతే ఎర్రచందనం 5,000 కోట్లు దాటిపోయింది. నేను ఒక మాట మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మర్డర్లు, హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది. నేను రోజున ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే, హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి, మనుషులు పెట్టాలి. కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో 30 లక్షల మంది జనాలు ఇళ్లలో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు కూడా ఉండొచ్చు. నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి, హత్యా కుట్రలు చేయాలి, కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార పొట్లాలు, నీళ్ళ పొట్లాలు, గ్యాసు సిలిండర్లు, నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతుందిగా. ఓవరాల్గా 10 రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి. వాళ్ళ ఇళ్ళలో కూడా చిన్నపిల్లకాయలు ఉన్నారు, పాల ప్యాకెట్లు కావాలా, కరెంటు పోయింది, కొవ్వొత్తులు కావాలా, తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి పొట్లాలు కావాలా. 4 కార్యకర్తలను పిలిపించి ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్యా రాజకీయం కూడా చేయక్కర్లేదు. వాళ్ళ పాటు కోళ్ళే పోతారు కదా, ఆకలితో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించిపోతారు కదా. 10-15 రోజులు ఎవరూ బతకలేరు. అందులో గాలి కూడా ఆడని ఊపిరన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకో ఉన్నారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు, లేకపోతే ఇళ్లలోనే చచ్చిపోతారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఎన్ని చేశాడు. కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే, విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా. ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్కడైనా నెలలోకి దిగి ఈరోజు రోజా
తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరైనా ఆపారా? మొన్నే పోయింది ఒక వారం క్రితం, ఎవరైనా ఆపారా? అక్కడే ఆపంది, అధికారం వచ్చిన తర్వాత అక్కడే ఆపంది. నువ్వు నీళ్ళలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఎవడు ఆపుతాడు నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది? ఎవరు పాటుకు వాళ్ళు నీళ్ళలో కూర్చొని ఈదుకుంటా 10 మందికి సాయం చేస్తుంటే నువ్వు ఇంకో వైపు పో, వాళ్ళు ఇంకో వైపు పోతారు. ఆహార పొట్లాలు తీసుకోండి. ఎంతసేపు ఎవరైనా చచ్చిపోతే బాగుండు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు. పొరపాటున మనం ఏమన్నా మేలు చేస్తే 10 మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్దా? లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు శవాలు దొరకవు. బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే, చచ్చిపోయిన శవాలు ఏరుకునేది జగన్మోహన్ రెడ్డి, అతని క్యాబినెట్ మినిస్టర్లు, అతని ఎమ్మెల్యేలు. అంటే నేను రోజా గురించి చెప్పేది అదే, సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా. ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో. ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి. ఇది తిరుమలకు లడ్డూకు సంబంధించిన విషయం కాబట్టి. ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే, అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద. ఉన్నాయి ఇస్తున్నాను సార్. ఇదేదో పెట్టారు, ఒక్క నిమిషం సార్. అంజీ అన్న ఇదిగోండి, చూడండి ఆ మనిషి. ఇగో ఈ రోజా గారి వీడియో కదా ఇది, రోజా గారే కదా, ఇవే కదా. ఇవి లాంటి ఇంకొకరు ఉండరమ్మా అంటున్నావు. ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయనా. ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టించలేదు. ఎందుకు చెప్పు? ఆయన భయపడుతుంటాడు. నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు, పైన నా దగ్గరికి ఏమన్నా వస్తారని. అక్రమార్కురాలు, అమాయకురాలు అంటారు. అమ్మాయి అంట. ఒక్క నిమిషం అలా చూడండి. ఓనో ఒక్క నిమిషం, ఇది ఒకసారి చూడరా. ఒక్క నిమిషం ఇది పెట్టి బాబాయ్, అవును ఒక్క నిమిషం. మొదట ఈవిడ పెట్టింది ఏంటంటే, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర. హైలైట్ ఏం తెలుసా? భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు. చూడు, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా. అవును కాదు అని పెట్టింది. పెట్టిన తాగుంటుంది ఖచ్చితంగా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీదొట్టు, నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది. ఎందుకంటే మనం చేసిన అక్రమాలు 164 సీట్లు కూటమికి ఇచ్చి ఓటమైనా ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది. తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నాము. అమ్మ మీద ఉంటే చెప్తున్నా, నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది. కానీ ఎవరూ డేర్ చేయలేకపోయినారు దీన్ని. అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రాన్ని పెట్టగలిందంటే తాగుంది. ఒక్క నిమిషం అనే లైవ్ అయినా పర్లేదు, జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి. ఇగో తిరుమల లడ్డు మమ్మాడి కుట్ర చూడండి. ఏంది బాబా ఇదే? అది కొద్దిగో అవును కాదు పెట్టింది. అవును కాదని, అవును కాదు, అవును కాదు, అవును కాదు కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా. ఇటు చూడండి, ఇక్కడ కాదు మీద కొడితే అవును వస్తుంది. చూడండి, చెమట వల్ల. ఇదిగో అవునని కొడితే, ఇదిగో కాదని కొడితే అవునని వచ్చింది. క్షమించాలా అంటే కాదని కొట్టినా కూడా ప్రెస్ బటన్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవునుకు పెట్టేసింది. మళ్ళీ అవును కొడితే అవునే. ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది. ఇది ఒక్కసారి అండి. ఎందుకు బాబా ఇది పెట్టారు కదా, నాకు సుజనని పెట్టాడు. చూడు, తిరుమల లడ్డు కల్తీ తప్పు ఎవరిదని పెట్టింది. అక్కడేమో తనకు నచ్చినట్టుగా బటన్ సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందా తీసుకుంటున్నారా? ఒకసారి చూడండి. ఎందుకంటే మనకైతే అర్థమవుతుందన్న. కొంతమంది పాపం ఊర్లలో ఉంటారు, ఊర్లు అంటారు మా జగన్ చాలా మంచోడు, ఇటు అంటారు మా జగన్ చాలా మంచోడు, చాలా అమాయకుడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా మనం చైతన్యపరచకపోతే ఈసారికి 40 కాదు కదా 4% ఓట్లు కూడా రానికూడదు ఈ దొంగకి, ఈ దౌర్భాగ్యుడికి. తీసుకున్నారా? ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారికి 8%, తిరుమల రెడ్డి కల్తీ తప్పి అవుతుంది 23లో, చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 72%. ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బగా దాన్ని డిలీట్ చేసేసింది. అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న, డబ్బులు ఇచ్చింది, వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు, ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి. కానీ అయినా కూడా ఇది తిరిగి అటు ఇటు కొట్టేసరికి దాన్ని తీసేసింది. తర్వాత
తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి, రోజా కన్నా కూడా మహాసాధ్వి, గొప్ప వ్యక్తి, సానుభూతి పరురాలు లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉండా. ఏంది ఈవిడ బాధ, ఏంది, ఏమి ఈవిడికి అంత కష్టం వచ్చింది, అసలు ఈవిడ ఎవరు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను, స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సతీమణి, అర్ధాంగి, భార్యామణి, ఇల్లాలు. నిజంగా చెప్తున్నా, నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆవిడ చచ్చిపోయింది అనుకున్నా. నిజంగా చెప్తాను, మా అమ్మ మీద నేను అబద్ధం చెప్పట్లే. ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంది, నిజంగా అంత గొప్ప వ్యక్తికి ఇల్లాలైనప్పుడు నిజంగా చెప్తున్నా, జీవితం మీద విరక్తి పొందాల. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఇల్లాలైన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు, మధురానుభూతులు, ఆ సన్నివేశాలు, ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నేను ఆడమనిషిగా పుడితే మాత్రం ఇట్లా ఆలోచిస్తా. ఏమనంటే చాలు అని. లేకపోతే ఇదేం కర్మ ఇది, అక్కడ పదవి పోయింది కదా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నా కొడుకు అంటుంది. నేను ఒకటే చెప్తాను లక్ష్మీపార్వతికి, ఇద్దరు కలిసి కూర్చోండి, కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి. కొడుకు జగన్మోహన్ రెడ్డి, అమ్మెవరు లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతికి గౌరు అనాలని అందరూ అంటారు, రోజాని అన్నాం, ఈవిడ్ని అన్నాం. ఎందుకంటే కేవలం మన విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి, విశాఖపట్నమే కదా, విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ, విశాఖపట్నం కదా, క్షమించండి ఏమనుకోదు, పర్లేదు, దీనివల్ల ప్రపంచం మునిగిపోదు, వాళ్ళు చేసిన అక్రమం కన్నా ఇది పెద్దప్పుడు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టాడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని. నీకు నిజంగా లక్ష్మీపార్వతిని ఒక మాట మాట్లాడుతున్నా, నీకు సిగ్గుంటే, కొంచెమైనా బుద్ధి ఉంటే, నీకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నిజంగా ఆడదానివి అయితే, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు, చంద్రబాబు నాయుడు గారిని నోటి మీద పడేశారు, వాళ్ళ 11 మంది పిల్లలు దేకట్లేదు అంటున్నావే, సరే దేకట్లేదు పక్కన పెడదాం. నువ్వు నిజంగా మంచిదానివి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు పెడుతుంటే, నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నావా? చిల్లర ఖర్చులు కమ్ముడిపోయిన చిల్లర మనిషివు కదా నువ్వు. ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు తీసేసి ఒక తండ్రి పేరు, తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే మీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఏడుండవు? చచ్చిపోయినావా? నువ్వు కూడా రోజాలాగా తాగి పడుకున్నావా, నిద్రపోయినావా? ఇవంటది అన్ని టెస్టులు చేస్తారు, టెస్టులు చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యి ఎట్టొస్తుంది అనింది. ఏమనింది? అన్ని టెస్టులు చేస్తారు, బండి ఇక్కడికి వస్తుంది, అన్ని టెస్టులు చేస్తారు, ఎట్టొస్తుంది లడ్డూలోకి నెయ్యి అనింది. చిన్న ఉదాహరణ చెప్తా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ 243 చిత్రాల్లో నటించినటువంటి కథానాయకుడు, తెలుగుడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, 9 నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి, మన్ని మార్బలం, బలం బలగం, అద్భుతం అద్వితీయం అయినటువంటి కుటుంబం కలిగిన శ్రీ ఎన్టీఆర్ గారి లైఫ్లోకి నువ్వు ఎలా వచ్చావో అక్రమంగా లడ్డూలో కూడా నెయ్యి అలానే వచ్చింది. నిజంగా చెప్తున్నా, అంత గొప్ప ఫ్యామిలీలోకి ఒక దుష్ట శక్తి ఎలా వచ్చిందో ఈ రోజుడికి అంతుపట్టని విషయమే తల్లి. ఆ మహానుభావుడికి జీవితంలో మచ్చే లేదు. ప్రపంచంలో అతను చూసి నటించే వాళ్ళు ఉన్నారు. శ్రీరామచంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కర్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి, శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న పరిస్థితులు ఉండి అంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వు ఎలా అయితే అక్రమంగా దుష్టశక్తిలో వచ్చావో అదే అద్భుతమైన ఎన్టీ రామారావు గారు లాంటి లడ్డులోకి నీలాంటి దుష్టశక్తి జంతువు కొవ్వు వచ్చింది. ఇంకెంతకన్నా నేను చెప్పలేను. అంతంత కుటుంబం ఏంది, అది ఎంత పెద్ద కుటుంబం, నువ్వే ఆనించి దాపురించినావు. అరుంధతి సినిమాలో పసుపు తొట్టి వచ్చినావే,
గద్వాల కోటలోకి పశుపతి వస్తాడు చూడు, పశుపతి ఆ కుటుంబంలోకి వచ్చి ఏదైనా వెళుతుందంటే ఆ మహానుభావుడు గారి కుటుంబంలో నువ్వు కాదా, నీ మచ్చ కాదా, నీ దౌర్భాగ్యం కాదా? ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మనిషి ఆ రోజు ఎట్టుందో ఈ రోజుకి అట్టే ఉంది. బరిగూట్లు కట్టేసేప్పుడు గోటా ఉంటుంది చూడు, చూసారా? గోటం గట్టిగా ఉంటుంది, మన ఎద్దులు కట్టేసేటప్పుడు గోటం ఉంటుంది. ఆ గోటం ఉన్నట్టుండవు కానీ అయ్యో ఆ మహానుభావుడు చనిపోయాడే, అంత గొప్ప వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయానే, అంత గొప్ప వ్యక్తి నువ్వు సన్యాసం తీసుకో, ఉన్న 10 రూపాయల డబ్బులు కొట్టేసి ఉంటావు ఆ రోజుల్లో. అంత పొలాలు గిలాను కొనుక్కొని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాల్సిన నువ్వు ఈరోజు గోఠంలాగా ఎలా బతుకుంటావో నాకు అర్థం కావట్లే. ఎవరైనా నేను నిజంగా చెప్తున్నా, అంత గొప్ప వ్యక్తులు కోల్పోయినప్పుడు అది పిల్లల కన్నా కూడా కుటుంబ సహచరుల కన్నా కూడా నీకు ఎక్కువ ఉండాలి. నీకు ఏడా కోశం ఉండదు, మంచిగా స్టిక్కర్ వేసుకుంటావు, బాగా తిరుక్కుంటా ఉంటావు, జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అంటావు. ఇది ఒకటి. దాని తర్వాత ఇదే లక్ష్మీ పార్వతి. ఈ లక్ష్మీ పార్వతి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి. ఇప్పటికి కూడా 3 లక్షలు 4 లక్షలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తాడు. భర్త మీద ప్రేమ ఉన్నట్టు వలకపోస్తుంది, ఏడస్తుంది. యూనివర్సిటీకి పేరు తీసేస్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోదు. జగన్మోహన్ రెడ్డి కొడుకు చెప్పు. నేను చెప్తున్నా, నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే చేష్టాలకి, నువ్వు క్రియేట్ చేసిన పరిస్థితులకి, నీలో ఉన్న అవినీతికి, నీలో ఉన్న నంగనాచి తత్వానికి తెలియక పాపం నీ తల్లిదండ్రులు లక్ష్మీ పార్వతి అని పేరు పెట్టారు. ఎంత పెద్ద పేరు అయ్యాదే, లక్ష్మీ పార్వతి. హిందువుల్లో ఒక పేరే ఇది గొప్ప అనుకుంటే ఇలాంటి నంగనాచిక అలాంటి పేర్లు పెట్టాల్సి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులే నిన్ను చిన్నప్పుడే చంపేసి ఉండేవాళ్ళు. లేదంటే ఆ పేర్లు పెట్టకుండా నంగనాచి, నన్ను నమ్ముకో, ఉన్నదమ్ముకో, ఇలాంటి పేర్లు పెట్టుండేవాళ్ళు లక్ష్మీ పార్వతికి. అంటే ఈవిడ గురించి అందరికీ తెలిసిందే, చాలా తెలియాలి. ఈ రోజున కూడా బతికి ఆ కుటుంబం పరుగు తీసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ మనిషి. ఆయన పట్టుకొని వాడు గీడు అంటది. అంటే కేవలం ఏమీ లేదు. ఆ రోజుల్లో ఈవిడ నుంచి కుటుంబాన్ని కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో, ఎంతైతే గొప్ప పని చేశాడో ఆ పనిలో ఈవిడ నలిగిపోయింది. ఈవిడ అనుకున్నటువంటి ఆటలు సాగల. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి వ్యతిరేకి. దాని తర్వాత ఈరోజు హిందూ దేవాలయాల మీద ఎలాంటి దాడులు క్రిస్టియన్స్ చేస్తున్నారు అనేది నిన్న కూడా ఎవరో చెప్తున్నారు, వామ్మో క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు హిందువులు అని. దాని గురించి కూడా మాట్లాడితే ఇదిగోండి చూడండి, ఇది ఒరిజినల్ అవుట్పుట్. ఇది హిందూ దేవాలయాల మీద క్రిస్టియన్ మతస్థులు చేసినటువంటి దాడులు చాలా ఉన్నాయి. ఒక 5 వినిపిస్తాను నేను కూడా. ఓకేనా? డన్. గుంటూరు దుర్గగుడి ధ్వంసం 14 నవంబర్ 2019. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాల ధ్వంసం 21 జనవరి 2020. నెల్లూరు జిల్లా కొండపెట్రకుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రథం దగ్ధం 14 ఫిబ్రవరి 2020. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం 6 సెప్టెంబర్ 2020. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గొండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమల ధ్వంసం 16 సెప్టెంబర్ 2020. ఈ విధంగా 1, 2 కాదు, మచ్చు తొనక 21. జగన్మోహన్ రెడ్డి కేవలం హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలని చేసినటువంటి పద్ధతి ఇది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగింది ఏంటంటే 100% హిందువులందరూ కూడా అలర్ట్ అవ్వాలా, మన దేవుణ్ణి మనం కాపాడుకోవాలా, మనం చాలా గట్టిగా నిలబడాలి. ఇక్కడ అన్ని మతస్థులు వాళ్ళు ఉండొచ్చు, క్షమించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, భయపెట్టాలని కాదు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ మతాన్ని మీరు కాపాడుకోండి, మీ మతాన్ని హైలైట్ చేసుకోండి. వాళ్ళకి పెట్టు, నాకే పెట్టు, నా వాయిస్ నాకే పెడతారు, పెద్ద మనిషివే. అందరూ ఎవరు మతం వాళ్ళది, ఎవరు కుటుంబం వాళ్ళది, ఎవరు జిల్లా వాళ్ళది, ఎవరు మండలం వాళ్ళది, అలాగనే ఎవరి మతం వాళ్ళది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మేల్కొని పక్క రాష్ట్రాలలో కూడా అది నచ్చక తిరగబడుతున్నారు. తెలుగు 2 రాష్ట్రాలు కాదు, ప్రపంచం మొత్తం కూడా హిందువులు, తెలుగు వాళ్ళు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తిరగబడాలని మనస్ఫూర్తి కోరుకుంటా. ఇంకోటి చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉంటూ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఉన్నారు, అందరినీ కాదు, క్షమించాలా,
కొన్ని కుక్కలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ కుక్కలు, అందరినట్లా క్షమించాలా. కొన్ని కుక్కలు ఎప్పటికీ కూడా ఇన్ని శాంపుల్ రిపోర్ట్స్ వచ్చినా ఇది నిజమని నిర్ధారణ అయినా ఇంతకుముందు చేసిన పరిస్థితులు వీటికి అనుకూలంగా ఉన్నా కూడా వెనకేసుకొని వస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు కులం చూసుకున్నారు, ఇంకోటి చూసుకోవచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యం చూసుకొని కూడా ఓట్లు వేస్తుండొచ్చు. మీరు ఏది చూసి అతను వెనకేసుకొని వచ్చి ఓటేసినా తప్పు లేదు. కానీ ఆఖరికి చివరాఖరికి మనం నమ్మే హిందూ ధర్మం నుండి వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తున్నా కూడా మనం వెనకేసుకొని వచ్చినాము, జగన్మోహన్ రెడ్డి మంచోడు అన్నాడంటే మీరు ఖచ్చితంగా హిందూ ధర్మానికి వ్యతిరేకులు. మీరు హిందూ ధర్మాన్ని నాశనం చేయడంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మీ అందరికీ ఇప్పటివరకు మాట చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు రాజకీయంగా తప్పు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఈసారికి వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకున్నారు. మీ కుటుంబాలు నాశనం అయ్యే అవకాశం కూడా త్వరలో ఉంది. అవ్వాలని నేను కోరుకోవట్లే. ఇమీడియట్లీ చెప్పు తీసుకొని చంప మీద కొట్టుకొని, తండ్రి మా తప్పు అయిపోయింది, మాకు తెలిసి తప్పు చేసావు, మాకు తెలియక తప్పు చేసామని చెప్పులు తీసుకొని ఒక రోజంతా దబ కొట్టుకొని మా తప్పు అయిపోయిందని చెప్పుకోకపోతే మీ కుటుంబాలు, మీరు చేసిన పాపానికి మీ కుటుంబంలో ఉండేవాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. నేను చెప్పట్లేదు, ఇది హిందూ ధర్మం చెప్తుంది, హిందూ దేవాలయాలు చెప్తున్నాయి, హిందూ మతం చెప్తుంది, పండితులు పూజారులు చెప్తున్నారు, పెద్దోళ్ళు చెప్తున్నారు. నేనేదో అవ్వాలని కోరుకోవట్లే. నేను అవ్వాలంటే అయిపోద్దా. కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు మీ ఇళ్ళలో ప్రక్షాళన చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి అన్నయ్య మాట్లాడతాడు, దీన్ని నేను కొంచెం లీడ్ ఇస్తా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్, ఇది కరెక్టే కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ అని ఒక వ్యక్తి నా దృష్టిలో ఒక గాడిదని అనిపిస్తుంది, క్షమించండి. ఎందుకంటే మనిషా పశువా? ఆయన మనిషి కాదు, పశువు అని నేను అంటే. ఎందుకంటే రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు, రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువైన రోజా కొవ్వు, మిగతా అడ్డగోలుగా సంపాదించిన అడ్డగాడిదల కొవ్వు దేవుడు తగ్గించేస్తాడు, మీరే ఇబ్బంది పడక్కర్లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఏమైందయ్యా నెయ్యి 350 400 ఉంటుంది, జంతువుల కొవ్వు 1500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు, దానికన్నా కాస్ట్లీదే కదా వేసింది అంటున్నాడు. ఒక చిన్న మాట మాట్లాడతా, జుగుప్సాగా అనుకోవద్దు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాళ్ళ ఆవిడ అన్నం పెట్టి మ్యాక్సిమం ఏమేస్తుంది, పచ్చడి, కూర, ఒక పప్పు, లేదా కోడిగుడ్డు, లేదా చికెను, లేదా ప్రాన్స్, మటను. ఆయన వరకు తినే మటన్ భోజనం 300 ఉంటుంది. ఈడేడో బీహార్లో పెంట ఉంటుందంట, పెంట 3000 రూపాయలు అంట కేజీ. అది బీహార్లో దొరికే పంది పెంట 3000 రూపాయలు అంట కేజీ. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నువ్వు మటన్తో తింటేనే 300 అయితే మీ ఇంట్లో, నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు, నువ్వు తిను. నువ్వు తినరా గాడిదా, నువ్వు తినరా అడ్డగాడిదా. హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి, ఏది చెడు, ఏది పద్ధతి అని కూడా మినిమం ఆలోచించకుండా నేను గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన బూత్ ఏంటంటే కొవ్వు పదార్థాలు కలిపారు, నెయ్యి కన్నా విలువైన అంటే విలువ అనేది నువ్వు డబ్బులు పడి చెప్తావా? ఒక ఆచారం ఉన్నదా? ఒక ఆచారం, ఒక పవిత్రత, ఒక విశిష్టత అంటే దేవుడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నదా? పూజారులు, పండితులు అనాథ కాలం అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి విగ్రహ ప్రతిష్ఠ ఉన్నదా? దానికి సంబంధించిన ఒక ఫార్ములా, ఒక ఫండమెంటల్ థియరీ ఉన్నదా? నిన్ను ఎవడు అడ్వకేట్ చదువుకోమన్నాడు, వాడి నెంబర్ చెప్పు, వాడిని కొడితే ఫస్ట్ కుక్కను కొట్టేట్టు. నీకు మినిమం నాలెడ్జ్ లేదు, నీకు మినిమం తెలివితేటలు లేవు, నీకు మినిమం సెన్స్ లేదు. నువ్వు అన్నం తింటావు కదా, మటను కాస్ట్లీ కాబట్టి 300 రూపాయలు ఎన్న పెట్టి తెచ్చుకుంటున్నావు. నేను పంది పెంట పెడతా నీకు, కాస్ట్లీ పంది పెంట తిను, పంది పెంట జ్యూసు తాగు. అడ్డగాడిదా, యాడ లాయరు నువ్వు, యాడ అడ్వకేటు నువ్వు నీ నుంచి ఎవడు ఇన్స్పిరేషన్గా పొందాలి? ఇక్కడ హిందూ మత ధర్మాన్ని విరుద్ధంగా మాట్లాడతా ఈ విధంగా మాట్లాడతావా? ఒక మాట చెప్పండి, అది తప్పా కాదా అన్న? చెప్పండి, నిజంగా చెప్పండి. కొవ్వు పదార్థం కలుపుతావు, అది ఎక్కువ రేటు కదా అంటున్నాడు. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ అడ్డగాడికి నేను విషం తెచ్చిస్తా నీకు, మంచి విషం, 10,000 రూపాయల విషం అన్నంలో పోసుకొని తిను.
అన్నంలో పోసుకొని తిను. 10,000 రూపాయల విషయం తెస్తా, అది సావా బతుక, చచ్చిపోతావా, మళ్ళీ తిరిగి బయటకు వస్తావా, నీకు అనవసరం. నీకేం కావాలంటే ఏదైనా తినే పదార్థం కాస్ట్లీ ప్రోడక్ట్ అయి ఉండాలి. నేను నీకు విష పదార్థం ఇస్తాను, నీకు అనవసరం. 5,000 రూపాయలు తాగి సావు. హిందువుల మనోభావాలు చంపే కన్నా నువ్వు తాగి సస్తే అందరం బాగుపడతాం. నీలాంటి అడ్డగాడిదలు ప్రపంచానికి అవసరం లేదు. ముందు ఇతర మీద వ్యతిరేకత చర్యలు హిందువులు మొత్తం ప్రవేశపెట్టాల్సిందిగా హిందువుల కాళ్ళ మీద పడి నేను బతులాడుకుంటా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి అందరికీ ఏం అన్యాయం చేశాడు? ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా 10-15 మంది గన్మ్యాన్లు ఉండేవాళ్ళు కూడా, అనిల్ అంబానీ గారు కావచ్చు, ముఖేష్ అంబానీ గారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, మిగతా అపర కోటీశ్వరులు కూడా అన్నీ వదిలేసి సర్వస్వం కిందే వదిలి మెట్ల మీద నడుచుకుంటూ పైకి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి అనుకుగా నిలబడి గోయిందా గోయిందా, ఆపద మొక్కలవాడ, అనాథ రక్షక, గోయిందా గోయిందా. తండ్రి నిన్ను ఆ రోజు నమ్ముకున్నావు, 1000 కోట్లు సంపాదించావు తండ్రి, నీకేం కావాలో నేను చేస్తాను తండ్రి అనే గొప్ప గొప్ప వ్యక్తులు దేవుడు పెట్టిన భిక్షతో వాళ్ళే ఒప్పుకుంటుంటే ఈ అడ్డగాడిగితులకి వెంకటేశ్వర స్వామి అంటే విలువ లేదు. సంపాదించినారు, ఇసుక మీద సంపాదించారు, ఎర్రచంద్ర మీద సంపాదించారు, పథకాల మీద సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా సంపాదించి ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు. నేను చెప్తున్నాను కదా, నెలన్నర మీరు గనక చెప్పు తీసుకొని చంప మీద కొట్టి తండ్రి తప్పు చేసేసామంటే మీ కుటుంబాలు కూడా నిలబడతాయి. చిన్న ఉదాహరణ, కుటుంబాలు పోతాయి అని నేను చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్తున్నా. ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం. సైలెంట్గా ఉండాలా మీరు? ఆ బ్యాచ్లో ఉన్నారు కొంచెం. ఏ బ్యాచ్ నన్ను వేయకూడదు. రండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పుడు శ్యామలారావు ఉన్నారు, అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు. ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఇది మనం వినాలా. ఏంటంటే అడ్డగోలుగా దైవ సాక్షిగా నేను చెప్పిన ఈ మాటల్లో ఏది తప్పున్నా నా ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. కోరుకోండి, ప్రజలు కోరుకోండి. ఆర్పీ తప్పు చెప్పుంటే ఆర్పీ ఫ్యామిలీ ఈజ్ గాన్. లేదంటే దాంట్లో భాగస్వామి అని ప్రతి ఒక్కడి ఫ్యామిలీలు అవుట్. కానీ దానికి ఒక చెప్పాను, మీరు చెప్పుతో కొట్టుకోండి, చంపల మీద చేత్తో కొట్టుకుంటే అవ్వదు. చెప్పుతో కొట్టుకొని పసుపు నీళ్ళతో కడిగి ఇంట్లో దండం పెట్టుకొని పూజలు చేస్తే ఓకే. ధర్మారెడ్డి ఈయన బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పక్కా బ్రోకరు. పైన ఈవోగా ఉంటూ లోకల్గా కొండ మీద జరిగే ప్రతి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి నాశనం చేసింది ఇతను కొడుక్కి పెళ్ళి కుదిరి ఎంగేజ్మెంట్ అయింది. ఈయన అధికారంలో ఉన్నప్పుడు కట్ చేస్తే ఒక మానసిక వ్యాధి వచ్చింది. మానసిక వ్యాధి వచ్చి బాడీ అంతా ఇబ్బంది పడిపోతే చనిపోయినాడు. ధర్మారెడ్డి కొడుకు చనిపోయినాడు. ఎవరి కొడుకైనా మామూలుగా చనిపోతారు, ధర్మారెడ్డి కొడుకు చనిపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ధర్మారెడ్డి కొడుకు ఎందుకు చచ్చిపోయాడంటే ధర్మంగా లేడు కాబట్టి చచ్చిపోయాడు. ధర్మారెడ్డి కొడుకు ధర్మంగా లేడు. ధర్మారెడ్డి కొడుకు కాదు, ధర్మారెడ్డి ధర్మంగా లేకపోవడం వల్ల కొడుకు కొట్టింది. అది ఇక్కడ ఇంకో పాయింట్ మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఏంటంటే ధర్మారెడ్డి కొడుకు చనిపోయినాడు. ఇదొక విచిత్రం. అయితే ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన తర్వాత పెద్ద కర్మ 11 రోజులకో 13 రోజులకో 15 రోజులకో 9 రోజులకో పెడతారు. దాన్ని ఆడ్ నెంబర్ అంటారు, బేస్ సంఖ్య అంటారు. బేస్ సంఖ్యలోనే ఉంటుంది 9, 11, 13. ఆ రోజులు కూడా కాకుండా పెద్ద కర్మ చేయకుండానే తిరుమల కొండ మీదకి వచ్చాడు. ఎంత అపవిత్రం చేశాడంటే, ఎంత అరాచకం అంటే, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు గుమ్మం దాటి కానీ ఆ ఊరు దాటి కానీ మ్యాక్సిమం బయటికి రారు. ఇది నిజమా కాదా? నిజమేనా? అది మైల్ అంటారు. అంటే ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక విశిష్టత ఉంటుందో, అంటే దాని దగ్గర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర మనం మేలుకోవాలి. కానీ సంబంధం లేకుండా తిరుమలకి వచ్చి తిరుమలని దృష్టి పట్టించాడు. అంటే అతని దృష్టిలో తిరుమల అనే దానికి విలువ లేదు, హిందూ మతానికి నిబద్ధత లేదు. కాబట్టి దయచేసి వాళ్ళని వ్యతిరేకించాలి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ చెప్పు తీసుకొని కొట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక మంచి ఉద్దేశం మీకు చెప్తున్నా, నేను ఏదైనా మర్చిపోతే మీరు అడగండి, ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇది జనాలకు తెలియాలి కాబట్టి. మూర్తి గారితో కూడా అది రిక్వెస్ట్ చేశా. ఈయన మన అన్న మ్యూజిక్ డైరెక్టర్
సంగీత దర్శకులు షకీల్ ఆయన పేరు. చాలా సినిమాలు చేశారు. గంధర్వ, దర్జా, రనౌంటు ఇలా ఇప్పుడు భవిష్యత్తులో మంచి సినిమాలు చేస్తున్నాడు. కష్టం ఇక్కడ కూడా ఎదగాలంటే చాలా కష్టం, పోతా ఉన్నాడు ముందుకి. అలాంటి వ్యక్తి మీకు చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా ఈయన ఒక ముస్లిం షకీల్ బాయ్, వీళ్ళ తమ్ముడి పేరు షమ్ము షేర్. ఈడ గౌరవించాల్సింది ఏంటంటే ఇతను చేసుకుంది వీళ్ళ ఆవిడ సింగర్, ప్రముఖ సింగర్ నేహా. ఆవిడ ఒక హిందువు, ఈయన ఒక ముస్లిం. ఇప్పుడు నేను ఈ బొట్టు పెట్టుకుంది కూడా వీళ్ళింట్లోనే. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, నేను ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకొని వచ్చేది వీళ్ళింట్లోనే. ఇతను ఒక ముస్లిం, వీళ్ళ వైఫ్ పేరు నేహా, పక్కా హిందువు. ఈ ఇంట్లో రెండూ ఉంటాయి, ఓ పక్క అది ఉంటుంది, ఒక ఇది ఉంటాయి. ఈయన బిర్యానీ వాళ్ళు తెగ తింటారు, ఆవిడ చేసే చేపల కూర ఈయన తింటాడు. ఇద్దరు కలిసి ఈరోజు హ్యాపీగా ఉన్నారు, ఏ గొడవ లేదు. నేనే దానికి ప్రథమ సాక్షి. నేనే రోజు వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటా, కనబడతా ఉంటా. అంత నాకు సన్నిహితుడు, ప్రముఖ. అంటే అందులో నెల్లూరు కూడా, నెల్లూరు అవడం వల్లనే కాదు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈయన కూడా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా అన్నప్పుడు భావోద్వేగానికి గుర్తయి గూజ్ బంప్స్ అయ్యి నాకు ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తున్నాయి అన్నాడు. అంటే ఒక ముస్లిం, నేను ముస్లిం అని పదే పదే నొక్కుతున్నానంటే ఏదో తక్కువ అని కాదు స్వామి. ఆయనది ఒక మతం, మనది ఒక మతం, వీళ్ళది ఒక మతం. ఈ మతం మనల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ మతానికి ఏం దొమ్మ, ఈ మతానికి ఏమి తలకాయ నొప్పా? నేను అందరినీ అండవులే, కొంతమందిని అంటున్నా. అమాయకమైన క్రిస్టియన్ మతస్థులు కూడా ఉన్నారు, అమాయకమైన క్రిస్టియన్ మతస్థులు ఉన్నారు. కూలి పనికి పోయి కుటుంబాన్ని గడుపుకోవడానికి కూడా నాకు మతం వద్దురా బాబు, నేను ఎవరి దగ్గరైనా పని చేస్తానని చెప్పే నిరుపేద క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇవేం పడుచుకోరు. అహంకారం బట్టి జంతువులు కొవ్వు పట్టిన కొంతమంది మాత్రం ఇలా ప్రవర్తిస్తారు. కాబట్టి షకీల్ గారు కూడా ఈయన చెప్పే మాట చాలా అమూల్యమైంది. అవును అన్నా, నేను ఇందాక ఒక మాట చెప్పా. ఇదేంటంటే అన్నేమంటాడంటే, లక్ష్మీపార్వతి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అంట, చూసావా ఏడస్తుంది. అప్పటికప్పుడు శివుడి అని చూస్తుందో తెలియదు. నిజంగా యాక్టింగ్ అలా. అసలు మీ క్వశ్చన్ తెలుసా, ఎన్టీ రామారావు గారికి కూడా తెలియదు ఆయనకి మించిన ఆర్టిస్ట్ ఆయన పక్కన ఉందని. నిజంగా చెప్తాను, నేను అబద్ధం మాట్లాడటం వల్ల. ఎన్టీ రామారావు గారికి కూడా తెలియదు తన పక్కన తన మించిన ఆర్టిస్ట్ ఉందని చెప్పేసి. అన్నేమంటా అంటే అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటారు, హిందూ దేవాలయాలు కూడా వాడుకుంటారు అంటున్నారు. నేను అదే ఇందా చెప్పింది. హిందూ దేవాలయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటే కర్రిచ్చి కింద నుంచి పులులు ఉన్నాయని కర్రిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందులో పవన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉంటుంది. నేను ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, అన్నడికి దానికి చిన్న లీడ్ ఇస్తున్నా. అది అబద్ధం కదా, పులులు వస్తున్నాయని కర్ర కూడా అబద్ధం కదా. అక్కడ యూట్యూబ్లో అన్నీ చెప్పినట్టు, అంటే కర్ర ఏదైతే ఇచ్చారు అది అబద్ధం అని అనడానికి కూడా రీజన్ లేదు. ఎందుకంటే చేతిలో కర్ర పట్టుకొని స్టిక్కర్ వేశారు. దాని తర్వాత పైన జరిగిన ప్రతి అవినీతిని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు చూశాడు. అవి చూసిన తర్వాత లడ్డూలో కొవ్వు ఉందంటే నమ్మకుండా ఎందుకు పోతారయ్యా? పులి వస్తుందంటే కర్ర ఇచ్చారయ్యా, 10 రూపాయల కర్ర, మళ్ళీ దానికి కూడా 10. అది కూడా ఏది, శేషాచల అడవుల్లో ఎర్రచందనం కొట్టేటప్పుడు ఇట్ట అనేటప్పుడు కొన్ని కర్రలు ఇరిగిపోతాయి, ఆ కర్రలే అవి కూడా. వాటి మళ్ళీ స్టిక్కర్ అన్న. అంటే ఇంకో రీజన్ ఉంది. ఆ పులిని మనోని చూసాయంటే వారిని అమ్మ వాడవ వీడితో మనకు ఎందుకు రాని పోయే అవకాశాలు కూడా ఉన్నాయి, క్షమించాలా. రెండో పాయింట్, అంటే నేను అక్కడ జరిగిన పరిస్థితులు ప్రపంచం మొత్తం చూసిన తర్వాత లడ్డూలో ఇది ఉంది అంటే నమ్మని జనాలు ఉంటారంటే నేను నమ్మను. ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా చూశారు. రెండోది, నేను ఒకటే మాట్లాడుతున్నా, అన్న అడిగినట్టు నేను ఒకటే ఒక క్వశ్చన్ చేస్తున్నా. లడ్డూలో జంతు కొవ్వు ఉందా లేదా పక్కన పెడితే, ఒక్కసారిగా 2019 తర్వాత లడ్డూ ఎందుకు దిగజారిపోయింది? లడ్డూ ఎందుకు తన ఉనికి కోల్పోయింది? లడ్డూ ఎందుకు నాణ్యత కోల్పోయింది? లడ్డూ అక్కడ పట్టుకొస్తుంటే ఇక్కడ ఎవడో తిరుమలకు ఒకడు పోయి వచ్చాడ్రా అనే మాటలు ఈరోజు ఎందుకు కరువైపోయినాయి? చెప్తాను నేను కూడా.
ఇంతసేపు నేను మాట్లాడుతుంటే ఇప్పుడు ఎందుకు ఆ క్వశ్చన్ అడిగా, ఫస్ట్ ఎందుకు రాలేదు నీకు ఆ డౌట్? నేను చెప్తా, నేను అన్నిటికీ నీకు ఆన్సర్ ఇస్తా, నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను 100%. ఇప్పుడు నేను అదే, ఇప్పుడు తిరుమల లడ్డూలో ఏం కలిపారు ఏంది అనేది పక్కన పెడితే, తిరుమల లడ్డు అనేది 2019 నుంచి 2024 మధ్య ఎందుకు దిగజారిపోయింది, ఎందుకు ఉనికిని కోల్పోయింది? తిరుమల లడ్డూలో నేను చెప్తున్నా, ప్రపంచంలో అత్యద్భుతమైన పర్ఫ్యూములు ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు అంటారు అట్లే. వాటన్నిటిని కలిపినా కూడా తిరుమల లడ్డుకు వచ్చినంత సువాసన ఎక్కడా రాదు. ఆ సువాసన ఎందుకు కోల్పోయింది అంటున్నాను నేను. ఒక్కసారిగా 2019 నుంచే ఎందుకు కోల్పోయింది? ఎందుకు విచ్ఛిన్నం అయిపోయింది? ఎందుకు బద్దలైపోయింది? ఎందుకు పొడిబారిపోయింది? ఎందుకు నాణ్యత తగ్గిపోయింది? ఎందుకు దాని మీద ప్రేమ జనాలకు తగ్గిపోయింది? మా ఇంటికి లడ్డులు తీసుకొని వస్తే మా పక్క నుండి అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా, ఆర్పి గారు మీరు అబద్ధం చెప్పాకండి, మీరు నిజాయితీ పనులు అనుకున్నాం, మీరు ఇక్కడెక్కడో లడ్డులు తీసుకొచ్చి మాకెందుకు ఇస్తున్నారని ఎందుకన్నారు? నేను కవరు చూపించుకొని ఇది తిరుమల లడ్డు అని చెప్పినా కూడా ఎందుకు నమ్మలేదు? ఇది ప్రత్యక్షమైన సాక్ష్యాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చూసిన తర్వాత ఎవరైనా దీన్ని వచ్చుకోవాల్సిందే. ఏదో జరుగుతుందని తెలిసింది, అందరూ ఏమనుకున్నారంటే నెయ్యి తగ్గించారేమో అనుకున్నారు. అసలు నెయ్యే వాళ్ళేదన్న సంగతి ఈరోజు తెలిసింది. జంతువుల కొవ్వు. మీరు అడిగినట్టు ఒక సమాధానం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. ఇంకొకటి, ఏదన్నా ఒక పొరపాటు జరిగేటప్పుడు, ఇప్పుడు మనం ఉన్నామన్నా, ఇప్పుడు నువ్వు వచ్చి నా చెంప మీద కొట్టావు, నాకు ఒక 2 నిమిషాలు పడుతుంది ఇతను ఎవరు, ఎందుకు కొట్టాడు, నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను అని ఎవరికైనా ఉంటుంది. అంటే ఏదో చేరుకోవడానికి టైం పడుతుంది. అంటే తటక్కన దాని గురించి మాట్లాడితే అది పవిత్రమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి దేవాలయం. అది ఒక మాట అలిగేట్ చేసేటప్పుడు కూడా చాలా దానికి నిరూపణలు ఉండాలి. ఆరోపణలు ఉంటే సరిపోదు, నిరూపణలు కూడా ఉండాలి. నిరూపణలు వచ్చిన తర్వాత ప్రశ్నించాలి. అందులో నెయ్యి లేదా, బాదం పప్పు లేదా, లడ్డూలో బూందీ లేదా, లడ్డే బాగాలేదా అని ఎప్పుడు మాట్లాడగలం మనం? చెప్పన్నా, ఎప్పుడు మాట్లాడతాం? ఆధారాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఎప్పుడు వచ్చే ఆధారాలు? ఈరోజు గుజరాత్ నుంచి ఒక 4 రోజుల నుంచి వచ్చినాయి. సమయం కావాలి. ఇప్పుడు నేను అదే చెప్తాను ఒక మాట. ఇప్పుడు లడ్డూలో ఏం జరిగింది అని తెలియడానికి ఒక టైం పట్టినప్పుడు, లడ్డూలో ఏం జరిగిందని ఒక టైం పట్టినట్టు లడ్డూ గురించి చెప్పడానికి కూడా ఒక సమయ సందర్భం కావాలి. ఇప్పుడు నాకు 16 సంవత్సరాల వయసు ఉంటుందండి, మైనర్ అంటారు, 18 మేజర్ అంటారు. నా దగ్గర ₹1 కోటి కానీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నేను మేజర్ చేసినట్టు అవుతుందా? ఎన్ని కేసులు లేవు? లడ్డూలో ఏదో ఏందండి ఒక 50 గ్రాములు తగ్గిందంటే వాడిని కుక్కను కొట్టారు, అతనే వచ్చి బయట పెట్టాడు. ఒక ఆవిడ నా గాజులు ఇరిగిపోయేటట్టు దేవుడి మీద తోసేశారని పెట్టింది. ఆవిడ కూడా హింసించారంట, కొట్టడం పక్కన పెట్టు, బూతులు తిట్టారనే ఉంటాయి. యూట్యూబ్లో చూడండి. వీళ్ళందరినీ జూనియర్ ఆర్టిస్టుల పైకి వెళ్ళిపోయి క్షమించాలి, ఏ ఆర్టిస్టుల పైకి తీసుకెళ్ళిపోయి ఇది చెప్పమ్మా అని చెప్పడానికి. సార్, కొండ మీద ఉన్న లడ్డునే చెడగొట్టిన వాళ్ళు, కొండ మీద గోవిందనామ స్మరణాలే రాకుండా చేసిన వాళ్ళు, కొండ మీద భక్తులకు హింసించిన వాళ్ళు, కొండ మీద భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు, 150 నాశనాలు చేసి ఈరోజు వెళ్ళిపోయి నేనే తప్పు చేయలేదు టగడగడగడ గంట కొడితే అయిపోద్దా? 160 తప్పులున్నాయి. 160 తప్పులున్నాయి. 1, 2, 3 కాదు, పైన మద్యం తాగారన్న. నేను ఈరోజు కాదు, నేను ఆ రోజే చెప్పాను. మద్యం తాగారు, మాంసాహారం తిన్నారని నేను ఆ రోజే చెప్పా. ఎప్పుడో వాళ్ళు అంతంత పెద్ద తప్పులే చేసిన వాళ్ళు ఈరోజు వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి గడగడగడ టెంగ. వాళ్ళు దేనికి బాధపడరండి, దేనికి భయపడరు. హీఈస్ అన్ క్రిస్టియన్స్. నేను చెప్తున్నాను, వాళ్ళు అన్యమతస్థులు, వాళ్ళు క్రిస్టియన్స్. మా దేవుడు మాకుంటే సరిపోద్ది, మా దేవుడు ఈ మతాన్ని చెడగొడితే గొప్ప అయిపోద్దని కొంతమందిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒకడు, వైవి సుబ్బారెడ్డి ఒకడు, జగన్మోహన్ రెడ్డి ఒకడు. వాళ్ళు అన్యమతస్థులు. నా దగ్గర నేను ఒక బోర్డు మెంబర్ గాను లేదా చైర్మన్ గాను నువ్వు పెట్టు, నా ప్రాణం పోగొట్టుకొని అక్కడక్కడ ఒక రాయి ఉంటే తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను తప్ప నేను వచ్చేసి వ్యాపారం చేస్తే ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క టికెట్ మీద 100 దర్శనాలు, 150 దర్శనాలు, 250 దర్శనాలు ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా, అధికారికంగా బయటకు వచ్చినాయి. 100% నేను చెప్పేది అదే. అప్పుడు ఎందుకు రాలేదు అంటే, ఏదైనా ఇప్పుడు పాలు తోడి కానీ పెరుగు అయిపోదు. ఒక విషయం మనం చెప్పాలంటే నేను నీ గురించి చెప్పొచ్చు అన్న, నువ్వు నా గురించి చెప్పొచ్చు, అవునా కాదని వదిలేస్తారు. తిరుమల ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి హిందూ ధర్మ వచ్చింది, దానికి ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఆధారాలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి దీనికి ఇది మన షకీల్ గారు
ఒక ముస్లిం అయినప్పటికీ కూడా ఆయన ఆవేదన చెప్తాం, ఒకసారి విందాం. ఇటు కూర్చోండి. Hi, I'm Shakil, music director. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. ఎక్కడుంది సార్ ఆ దేశం? మీకు ఏమైనా కనపడుతుందా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో? ఆ ఛాన్స్లే లేవు. ఎంత నీచమైన స్థితికి మనుషులు మానవత దిగజారిపోతుందంటే పక్క స్టేట్స్, పక్క కంట్రీస్ ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దాని ఒక అంటే ఆ సౌండ్ వింటేనే, ఆ పేరు వింటేనే అందరూ ఒక వైబ్రేషన్, లైక్ అంటే ఫారినర్స్ కానివ్వండి, బయట కంట్రీస్ మీద షోస్ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు బిహేవ్ చేసే విధానం, దాని పట్ల ఉన్నటువంటి వాళ్ళకి ఆ భక్తి, ఆ దైవం మీద ఉన్నటువంటి గౌరవం, అది ఇవి ఏవైతే ఉన్నాయో పక్క రాష్ట్రాలకి, పక్క కంట్రీస్ వాళ్ళకి ఉన్నటువంటి గౌరవం, భయం, భక్తి మన రాష్ట్రం వాళ్ళకి, మన దేశం వాళ్ళకి లేకుండా పోతుంది, ఎక్కడ కరువు అయిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అసలు అంటే ఏంటో, అసలు దాని యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరికైనా తెలుసా? ఒక బ్రాహ్మణుడు అనుకోండి, తను చిన్నప్పటి నుంచి ఏ నాన్ వెజ్ ముట్టుకోకుండా, ఏదైనా నాన్ వెజ్ పాత్ర ఉంటే దాని జోలికి వెళ్లకుండా, ఇట్లా అందులో నాన్ వెజ్ వండుతున్న హోటల్స్లో తినకుండా, బయట తినకుండా తన జీవితాన్ని ఎంత సెక్యూర్గా ఏంటంటే తన తరతరాలని అలా కాపాడుకుంటూ ఆ దైవత్వానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మనుషుని హిందుతత్వం. వీళ్ళందరూ అంత కష్టపడి శ్రమించి ఆ దేవుడి మీద ఒక మమకారంతో, భయంతో, భక్తితో ఆ తిరుమల తిరుపతికి వెళ్ళడానికి ఆ కష్టాన్ని అనుభవించి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పెట్టిన ఈ నీచమైన దరిద్రమైన కొవ్వు మీరు సంపాదించడానికి లక్షలు, వందల మార్గాలు ఉంటాయి. దేవుడిని ఎంచుకోవడం ఎంత దరిద్రం, ఎంత నీచం, ఎంత వరస్ట్. ఇంత దారుణమైన స్థితి కంటే మన దేశం ఇంకా దిగజారదు. ఇంతకంటే కూడా దిగజారడానికి ఇంకేం లేదు మన దేశంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఏమైనా సంపాదించడానికి 100 మార్గాలు, ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకు. పక్క కంట్రీస్కి వెళ్ళి సంపాదించండి, ఇక్కడ చేయండి, అక్కడ చేయండి. కానీ దేవుడితో వ్యాపారాలు చేయాలనుకోవడం అంత నీచమైన దరిద్రమైన స్థితి మన దేశానికి వస్తుందని, ఇలాంటి మనుషులు మన దేశంలో ఉంటారని చెప్పి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మనది ఇందులో సిగ్గుపడాలి, ఇలాంటి మనుషులతో కలిసి మన జీవితాన్ని కొనసాగిస్తున్నందుకు. మీరు అనుకుంటున్నారు హిందువులు ఒక్కరే బాధపడుతున్నారు. హిందువులు ఒక్కరే కాదు, అందరూ ఈ దేశం అంటే ఏంటంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కలిస్తేనే ఇది భారతదేశం. ఈ దేశం వాళ్ళొక్కరే కాదు బాధపడేది. ప్రత్యేకంగా స్పెషల్గా మొదటిగా బాధపడేది ఇతర కులస్తులే, ఇతర మతస్థులే. క్రిస్టియన్స్ బాధపడుతున్నారు. మీరు అనుకుంటున్నారేమో క్రిస్టియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నో, ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదు. వాళ్ళే బాధపడుతున్నారు ఫస్ట్. తర్వాత ముస్లిమ్స్ బాధపడతారు. ఎందుకంటే మీలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి చేశారని చెప్పి మీలాంటి వ్యక్తులు వాళ్ళలో ఉన్నందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి నీచమైన దరిద్రమైన స్థితిలో మేము నాయకులం, గొప్ప మనుషులు, గొప్ప ఇది అని చెప్పుకుంటే కుదరదు. ఎప్పుడైనా సరే ఇతర మతస్థులు అంటే ఏంటి, మతం అంటే ఒక మనిషికి ఏంటి, కన్న తల్లితో సమానం. నీ మతం నీకు కన్న తల్లి, పక్క మతం వాళ్ళు నీకు వేషనా? అంత నీచమా? మీరు ఏ పార్టీలు ఏందో అది మాకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హిందువుల యొక్క మనోభావాన్ని, వాళ్ళ యొక్క ప్రేమని, వాళ్ళ యొక్క దైవత్వాన్ని, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మీరు గన్ పెట్టి, రివాల్వర్ పెట్టి కాల్చినట్టు చంపేశారు. ఎందుకంటే ఆ ఒక లడ్డుని తెచ్చుకొని 10 మందికి పంచుతారు ఇంటికి. అది మీకు ఒకటి తెలుసా? శ్రీవత్సవక్షసం శ్రీశ్రం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీనిధిం శ్రేష్టం శ్రీనివాసం భజామ్యహం అంటే ఏంటో తెలుసా? ఇది శ్రీనివాసుడి ఒక సింహద్వారానికి ఉన్నటువంటి ఒక మెయిన్ ఒక 4 వర్డ్స్ ఒక శ్లోకం టైప్ అనమాట. ఇది ఒక హిందువులకి సంబంధించిందే కాదు. ఈ యొక్క శ్లోకాన్ని జీవితం లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు, లైఫ్ లైక్ మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, ఇక్కడ అదర్ కంట్రీస్లో కూడా ఈ 4 పదాలు ఇటువంటి శ్లోకాన్ని, ఈ యొక్క మంత్రాన్ని అందరు జపిస్తారు. అంటే శ్రీనివాసుడు అనేవాడు ఒక్క మతానికి, ఒక కులానికి చెందినవాడు కానీ దేశం మొత్తానికి చెందినవాడు, ప్రపంచం మొత్తానికి చెందినవాడు. భగవంతుడు అంటే ప్రపంచంలో ఏ మతం నీచమైనది, ఏ కులం నీచమైనది అంటే ఏ టెంపుల్లో అయితే, ఏ మతంలో, ఏ కులంలో అయితే మనిషిని మర్డర్ చేశాడని చెప్తారో ఆ కులం, ఆ మతం నీచమైంది. అలాంటి కులం, మతం ప్రపంచంలో ఏదైనా ఉంటుందా? ఛాన్స్ లేదు కదా. ఒకరి పట్ల ఒకరిని గౌరవించినప్పుడు మన దేశం ముందుకెళ్తుంది. మన దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి కొంతమంది, అది రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, మనుషులు కావచ్చు, వీళ్ళందరూ దేశ ద్రోహులుగానే పరిగణించబడతారు.
అంతే. అది ఎవరైనా సరే అది చేసిన వాళ్ళే సరే దయచేసి దేశాన్ని సర్వనాశనం చేయకండి, ఇతర మతస్థుని పక్క మతస్థులని దిగజార్చకండి, వాళ్ళని కించపరచకండి. ఏ మతమైనా ఏ కులమైనా ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రేమించడమే భారతదేశం. సో దయచేసి ఇలాంటి నీచమైన దరిద్రమైన విషయాన్ని మీకు పాల్పడే ముందు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ చస్తున్నావు, ఎక్కడ నువ్వు శిథిలమైపోతున్నావు అనేది గమనించు. మహా అయితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు కంటే బతకరు. మీ బ్యాంక్ అకౌంట్లో కోట్లు పెట్టి డబ్బులు పెట్టి సర్వనాశనం చేసి ఏం చేస్తారు మీరు? ఆ డబ్బులు పెట్టి ఇది చేసుకుంటారా? దాన్ని మళ్ళీ ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ వేరే వేరే కేసులు, వాళ్ళ మనుషులు, ఇవన్నీ ఈ చెత్త నీచం దరిద్రం ఇంక నుంచి ఆపేసేయండి. దయచేసి నిజంగా దేవుడితో వ్యాపారం చేయడం ఇంక నుంచి అయినా మానేయండి. మీరు మానుతారని ఆ నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర పోతే ఇంకో అది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇంతవరకు హిందువులందరూ వాళ్ళంతా మనోభావాలు దెబ్బతినేసాయి. సో దయచేసి ఇంతవరకు దేశంలో ప్రతి ఒక్కరికి తప్పు. ఎందుకంటే దానికి ఇన్ని రోజులు గుర్తించలేకపోవడం కూడా అందరికి తప్పే. సో దయచేసి ఇంక నుంచి ఫర్దర్గా ఎలాంటి జరగకుండా ఈ గవర్నమెంట్స్ కూడా చూసుకుంటుందని అవును. ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే నేను ఒక ముస్లిం అనే నాకు ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ హిందూస్, నా ఫ్యామిలీ, నా కుటుంబం అంతా హిందూసే. నా కుటుంబం, నా ఫ్యామిలీ అందరూ కూడా హిందూసే. వాళ్ళ ఫీలింగ్స్ కూడా, వాళ్ళ ఎమోషన్స్ కూడా మాయే కదా. ప్రతి ఒక్కరి ఎమోషన్స్ ఫీలింగ్ కదా. సరే మీరు ఒకటి మటుకు ఒక కులాన్ని వేలెత్తి చూపితే, ఒక మతాన్ని వేలెత్తి చూపితే, ఒకరిని కించపడితే దేశమంతా గమ్ముగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది అనుకోవడం మీ యొక్క వేస్ట్ ఆలోచన అంటున్నారు. ఎందుకంటే ఎవరెవరిని ఊరుకోరు. హిందువు అంటే ముస్లిమ్స్ ఊరుకోరు, ముస్లిమ్స్ అంటే హిందువుని ఊరుకోరు, క్రిస్టియన్స్ అంటే కూడా హిందూస్ ఊరుకోరు, ముస్లిమ్స్ ఊరుకోరు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్. మనమంతా భారతదేశానికి చెందిన వాళ్ళం, భారతదేశానికి పుట్టిన వాళ్ళం. మన బ్లడ్ అంతా ఒకటి. మంది రకరకాల కుల మతాలు ఉండొచ్చు, మనం ప్రవహించే రక్తం మటకం వీఆర్ ఆల్ ఇండియన్స్, భారతదేశం. దట్స్ ఇట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు జానీ మాస్టర్ సార్ అంటే నాకు ఒక విషయం అయితే నేను చెప్తాను జానీ మాస్టర్ విషయంలో. సార్ ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఇట్లాంటి ఎన్ని జరిగి ఉంటాయి, చాలా జరిగాయి. ఒక్కరైనా ప్రెస్ మీట్ పెట్టారా ఇప్పుడు దాకా ఫిలిం ఛాంబర్లో? దీనికే ప్రెస్ మీట్ పెట్టడానికి గల మెయిన్ కారణం ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ శ్రీరెడ్డి లాంటి ఒక అమ్మాయి వచ్చి ఫిలిం ఛాంబర్లో వచ్చి గందరగోళం మొత్తం చేసింది. సో అలాంటి వేరే వేరే ఇష్యూస్ కూడా వేరే ప్రొడ్యూసర్స్ మీద ఒక అమ్మాయి వచ్చి గందరగోళం ఇవన్నీ చేసింది. అప్పుడెప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టలేదే. దీంట్లో మాత్రం ఎందుకు మేలుకుంది? దీంట్లో మాత్రం ఎందుకు ముందుకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అతను చేశాడా చేయలేదా అనేది ఇప్పుడు దాకా ప్రూవ్ అయిన దాఖలాలు అయితే ఇప్పుడు దాకా లేవు. ఎందుకంటే వన్ సైడ్ వినేసి అందరూ ఇది చేసేసారు అని చెప్పి అన్నారు. ఎవరైతే ఇదే వ్యక్తి 2-3 నెలల క్రితం వరకు ఆ అమ్మాయి ఈవిడితే, ఆయన దేవుడు, ఆయన దగ్గర మాట్లాడడమే లైఫ్, ఆయన దగ్గర ఉండడమే లైఫ్, ఆయన లేకపోతే ఇది లైఫే లేదు అన్నాడు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడింది. ప్రతి ఒక్క మ్యాటర్కి ఆ అమ్మాయి సైడ్ ఉంటుంది, ఇతని సైడ్ ఉంటుంది. మీరు ఏది క్లారిటీ తీసుకోవడం నిర్ధారించుకోవడం, ఇందులో నుంచి తీసేశారు, అందులో నుంచి ఇతను ఇంత నీచుడా అంత నీచుడా మీరు ఎలా కన్ఫర్మ్ చేసేస్తారు? మనిషి అతను మాట్లాడకుండా చెప్పకుండానే. నాకు తెలియని ఇప్పటికి కూడా ఉన్నాడు డౌట్. ఇప్పుడు దాకా ఫిలిం ఛాంబర్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మా ఎలక్షన్స్కి వీటికి తప్ప ఇప్పటిదాకా ఎప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జానీ అనే ఒక విషయంలో మాత్రమే మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్, కొన్ని కుటుంబాలు ముందుకు వస్తున్నాయి చేస్తున్నాయి. కానీ జానీ గురించి మాట్లాడేటప్పుడు ఎవరు రారు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి. ఎందుకంటే తన గురించి మాట్లాడడానికి ఎవరంత ఫోర్స్ఫుల్గా వెనకాల ఒక ఫ్యామిలీ, కుటుంబాలు వచ్చి మాట్లాడరు కదా. అందుకని హ్యాపీగా పెట్టారు. సార్ దయచేసి దేశాన్ని ముందుకు నడపాలంటే, ఇప్పుడు దేశాన్ని ముందుకు నడపాలి, ఇండస్ట్రీ అంతా హ్యాపీగా అందరూ బాగుండాలంటే నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరూ ఉండండి. ఒకటి మంచి చెడు తెలుసుకొని నిజంగా అది ఫ్యాక్ట్ మాట్లాడితే ఫ్యాక్ట్లోని బతకడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అనవసరంగా మనిషి దొరికారు కదా అని లవ్ జిహాదులు రాళ్ళెత్తి కూడా ఎవడండి ఈరోజు ఏ కులమైన ఏ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు నా కులంలో మారాలి, నువ్వు మతంలో మారాలంటే మారే మనిషి ఎవడున్నాడండి? తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు. వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన చెప్పులు వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన లైఫ్లో గడుపుతున్నారు. కులాలు మతాలు ఒకరు చెప్తే మారడం చేయడం ఇవన్నీ లైఫ్లో ఎక్కడ జరిగింది? ఎందుకంటే ఏదైనా పాయింట్ తీగలాగితే డొంక కదలడం అని చెప్పి అంటారు చూసారు. జానీ చేసిన మొట్టమొదటి పెద్ద తప్పు ఏంటంటే అతని మాట్లాడకుండా ఉండడము, ఎస్కేప్ అవడము. నేను కూడా వాళ్ళ ఇంటికి కాంటాక్ట్ అవ్వడం నేను ట్రై చేసినప్పుడు ఏంటంటే లేదు ఈ టైంలో మాట్లాడకూడదంట, చేయకూడదంట. అది ఎవరు గైడెన్స్ చేస్తారు, ఎవరు చెప్పారు ఆ విషయం అయితే నాకు తెలియట్లేదు. ఇప్పుడు దాకా కూడా అమ్మాయి అక్కడ కేసు పెట్టింది, పేపర్లు 40 పేజెస్ రాసింది అని చెప్పి అమ్మాయి వచ్చి ఎక్కడ మాట్లాడినట్టు ఎక్కడ వీడియోలో లేదు. అమ్మాయి రాసిచ్చింది అసలు అమ్మాయి రాసిందా నాకు అట్లేదు సార్. పోలీసులు చెప్పేది పోలీసుల దగ్గర ఎవరు రాశారు సార్? అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడదు కదా సార్. ఇప్పుడు ఓకే సార్, ఒక వాయిస్ నోట్ ఇప్పుడు సార్ అమ్మాయి రాసిందని గ్యారెంటీ ఏంటి సార్? సరే ఓకే సార్, పోలీసులు చెప్తున్నారు. బట్ పోలీసులకి ఇప్పుడు జానీ ఆ తప్పు చేశారని కన్ఫర్మేషన్ ఉందా?
పోలీసులకి నేను చెప్పట్లేదు, పోలీసులకు అవసరం ఉండదు, పోలీసులకి ఏదంటే ఎవరికైనా న్యాయం చేయాలని వాళ్ళకి అదే ఉంటుంది. అది ఆ తప్పు చేస్తే క్లారిటీ ఉండాలి. ఏంది ఎందుకులే తిరుమల గురించి మాట్లాడడానికి వచ్చాము. సార్ ఒక ఇండస్ట్రీ అంటే సార్ మీరు అందరు దరిద్రం నీచం ఏంటంటే ఒక ఇండస్ట్రీ అనే కాదు సార్, అన్ని రంగాల్లో జరుగుతుంది. స్పెషల్గా ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సడన్గా బయటకు వస్తుంది. ఇప్పుడు జరిగింది మొన్న సీరియల్ ఆవిడ ఎవరో కెనడాలో దర్శన్ విషయం జరిగింది, ఆయనది తీసుకెళ్లి కేసు జరిగింది. అలాంటివి రోజుకి 10 జరుగుతుంటాయి, 100 జరుగుతున్నాయి. సరే ఇప్పుడు రీసెంట్గా సీరియల్ 2 చనిపోయారు, వాళ్ళు పవిత్ర అని చెప్పి సో పర్సన్. అలాంటివి రోజుకి 10 జరుగుతున్నాయి. కానీ ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి స్పెషల్గా మార్కెట్ త్వరగా హైలైట్ అవుతుంది, అంతే తప్ప ఇక్కడే జరుగుతుంది అక్కడ జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి, రీసెంట్గా నేను చాలా మీడియా ఛానల్స్ కూడా నేను ఫోన్ చేశాను ఆ అమ్మాయి గురించి. సార్ తన అమ్మాయి ఫొటోస్ ఇట్లా లీక్ చేశారంట, న్యూడ్ ఫొటోస్ ఇట్లా లీక్ చేశారంట, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశారు, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, పోలీస్ వాళ్ళు పట్టించుకోవట్లేదంట సార్, ఎఫ్ఐఆర్ కాపీ మేము సర్ది చెప్తాంలే వెళ్ళమ్మా అని చెప్పి అంటున్నారు. మన మీడియా నుంచి మీరేమైనా చేయండి అంటే ఎవ్వరు దానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే షీఈ్ నాట్ ఎ సెలబ్రిటీ, షీఈ్ నాట్ ఏ నోన్ ఫేస్ కాదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. ఇలాగా రోజుకి 10 జరుగుతున్నాయి, వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వీళ్ళు గ్లామర్ ఫేసెస్ కాబట్టి గ్లామర్ మీద కెమెరా పెడతారు కాబట్టి గ్లామర్లో మాత్రమే ఇవి జరుగుతున్నాయి ఏమంటారు. ప్రతి రంగంలో ఇవి జరుగుతున్నాయి, ఇవి ఉన్నాయి, గ్లామర్లో మాత్రమే మీకు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఈ అంశం బాగా వెలువెత్తుతుంది, చాలా మంది అక్కడ ధర్నా కూడా చేస్తున్నారు. ఆ విషయం మీరు మాట్లాడకుండా కేవలం లడ్డు విషయం మాట్లాడుతున్నారు. అంటే దాన్ని పక్కకు వచ్చేసి కేవలం లడ్డుని హైలైట్ చేస్తే ఆ గవర్నమెంట్ మీద బురద చల్లొచ్చునా? సరే, ఆయన క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు నేను మీరు రేపు ఉదయం దాకా ఉంటానంటే ప్రతి విషయం గురించి నేను మాట్లాడతా. మీరు ఉంటానంటే నాకేం ఇబ్బంది లేదు, నువ్వు ఒక్కడో నాకు కాదు. నేను నీది ఎంత ఛానల్ ఎంత రీచ్ అవుతుందో నాకెందుకు, నా ప్రపంచం మొత్తం తెలిసే ఛానల్స్ అన్నీ కూడా కావాలా. నాకు అన్ని ఛానల్స్ పెట్టు, నీకు దేని గురించి కావాలంటే నేను దాని గురించి చెప్పుకుంటా పోతా ఉంటాను. నేను చెప్పానా మీకు, మీ గ్రూపులో కూడా మూర్తి గారు ఏమని పెట్టుంటారు, తిరుమల లడ్డు దాని మీద ఇష్యూ గురించి పెట్టాడు కదా. ప్రైవేటీకరణ ఎందుకు వచ్చింది, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. నీకు ఎంతసేపు మీరు ఉంటారన్నది నాకు చెప్పేస్తే నేను వాటర్ బాటిల్ ఒక అన్నం పెట్టుకుంటా తింటా మీతో మాట్లాడతా, నాకేం ఇబ్బంది లేదు. ప్రైవేటీకరణ అనే కాదు కదా, ఇంకా నీకుండే డౌట్లు 100 ఉంటాయి, 100కి నేను క్లారిఫికేషన్ ఇస్తా. ఇప్పుడు ఇదే ఎందుకు వచ్చింది, ఇంకోటి కూడా ఉంది, అది కూడా అడుగు, నా దగ్గర జవాబు ఉంది. పాపం అందరూ కొంతమంది కెమెరా ఇట్లా పట్టుకోండి, నువ్వు నిలబడి ఉండవు, నీకు దిక్కు తెలియట్లే. కొంతమంది కెమెరాలు పట్టుకొని ఇక్కడ పీకతున్నాయి నరాలు, వాళ్ళ బాధ కూడా కొంచెం అర్థం చేసుకో. మాట్లాడతా పోతుంటే 100 సంవత్సరాలు మాట్లాడతా నేను అన్న. పవన్ కళ్యాణ్ గారు నీలాంటి వాళ్ళు చూడు, అతను వచ్చి ఇక్కడ మాట్లాడిన క్వశ్చన్ అడతా, ఏదో ఒకటి రాసుకొని వచ్చేసి ప్రైవేటీకరణ. నేను అనేది ఒకటి, అదొక్కడే కాదప్ప 100 ఉన్నాయి సమస్యలు, 100కి చెప్తాను నేను. రెడీ.